హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే2 మీడియా। ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే బీసీలకు 42% కోటా ఇవ్వాల్సిందే అని నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ వివరించారు। అలాగే తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్, కులగణన అంశం పచ్చి మోసం, ఓట్ల కోసమే వివిధ పథకాల పేరిట కాంగ్రెస్ నాటకం, బీఆర్ఎస్ మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోటా ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి పి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు। కామారెడ్డి డిక్లరేషన్, కులగణన పేరిట కాంగ్రెస్ పార్టీ బల డిక్లరేషన్, కులగణన పేరిట కాంగ్రెస్ బలహీన వర్గాలను మోసం చేసిందని విమర్శించారు। ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుందని దుయ్యబట్టారు। ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సివిల్ కాంట్రాక్టులలో బీసీలకు ప్రత్యేక కోటా, బీసీ సబ్ ప్లాన్, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, బడ్జెట్లో ఏటా 22,000 కోట్లు కేటాయిస్తామని చెప్పే గద్దెనెక్కిన తర్వాత మొండి చేయి చూపించారని విమర్శించారు। కుల గణనపై అసెంబ్లీలో తీర్మాన కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు। మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం కూడా తీసుకెళ్లాలని అసమర్థత ప్రభుత్వమని మండిపడ్డారు। అలాగే బీసీలలో మంత్రి పదవులకు కూడా మొండి చేయి చూపించారని శ్రీనివాస్ గౌడ్ వివరించారు। అలాగే మన వార్తల్లోకి వెళ్తే మంత్రివర్గం కూర్పులో బీసీలకు కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపించిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు। 60% ఉన్న జనాభాకే కేవలం 3 మంత్రి పదవులు ఇచ్చి తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు। బీసీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారని ఆక్షేపించారు। తప్పుల తడకగా నిర్వహించి కులగణను దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు। ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తగ్గించి చూపి మోసం చేసిందని మండిపడ్డారు। రేవంత్ పాలనలో కుల వృత్తులను నమ్ముకున్న వారికి బతుకు తెరువు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు। బలహీన వర్గాలు, బీసీ సంఘాలు సంఘటితమైన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు। అలాగే ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు। ప్రజా సమస్యలపై పదే నిలదీస్తున్న కేటీఆర్పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు। అందులో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు। ఫార్ములా ఈ రేసింగ్తో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, 100 కోట్లు పెట్టుబడి వచ్చాయని గుర్తు చేశారు। రేవంత్ సర్కార్ మాత్రం ఫార్ములా ఈ తెచ్చేందుకు కృషి చేసిన కేటీఆర్ను బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు। కాంగ్రెస్ నోటీసులకు బీఆర్ఎస్ భయపడదని, న్యాయస్థానంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు। అలాగే నిన్న జరిగిన తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ గారు బీసీల రిజర్వేషన్ 42% పూర్తి చేసిన తర్వాతనే కాంగ్రెస్ స్థానిక సంస్థలకు ముందుకెళ్లాలని, లేని పక్షంలో బీసీ సంఘాలు, బీసీ ప్రజలు ఏకమై కాంగ్రెస్ను తుంగలో తొక్కుతామని నిన్న సమావేశంలో కరాఖండిగా నిర్వహించారు। అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలకు 33% రిజర్వేషన్ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనక దాన్ని 10% తగ్గించి 22%కే బీసీ రిజర్వేషన్ చేశారని, అందుకు నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ గారు ధ్వజమెత్తారు। అలాగని ఈసారి ఎన్నికలు నిర్వహిస్తే 42% బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు। అలాగే కులగణన అంశం పచ్చి మోసమని, దీన్ని అబద్ధాల కోరుగా రేవంత్ రెడ్డిని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు। అలాగే ఈ రేస్ ఫార్ములాను హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందని, కేటీఆర్ గారు దానికోసం ఎంతో కృషి చేసి 700 కోట్ల పెట్టుబడి వచ్చేలా హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడ్డారని ఆయన విమర్శించారు। అలాగే తనపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాను, అలాగని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని శ్రీనివాస్ గౌడ్ ఈ సభాముఖంగా నిర్వహించిన సమావేశం కార్యక్రమంలో నిర్మోహమాటంగా భయాలు లేని తెలంగాణలో మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు। అలాగే మరో మంచి న్యూస్తో మేము ముందుకు వస్తాం। నేను మీ సురేష్, థ్యాంక్ యూ। అలాగే వే2 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహాయపడతారని ప్రేక్షకులను కోరుతున్నా। థ్యాంక్ యూ। నేను మీ సురేష్।